హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఋషి సార్ ఎపిసోడ్ వచ్చింది కదా, ఏమొచ్చింది అనేసి మనం మాట్లాడుకుందాం. అలాగే ఋషి సార్ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈరోజు మనకి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్ చెప్పారు. వస్తార గారు అడిగారు ఆ క్వశ్చన్లు. ఆ క్వశ్చన్లకు మన ఋషి సార్ ఆన్సర్ చెప్పారు. ఏం చెప్పారంటే, నేను ఇన్ని రోజులు మీకు రాలేకపోవడానికి కారణము హెల్త్ ఇష్యూస్ అలాగా చెప్పారు. కానీ సీరియల్ కూడా వాళ్ళు దానికి తగ్గట్టు సీరియల్ని డిజైన్ చేసుకున్నారు. యాక్చువల్గా మనం తెప్పేయడము, కొత్తగా క్యారెక్టరు శైలేంద్రాన్ని ఇబ్బంది పెట్టడము, ఆ విధంగా అంతా చేసుకున్నారు కదా. ఆ విధంగా అంతా చేసుకున్నారు. సరే అనేసి మళ్ళీ ఫ్యాన్స్ ఎప్పుడొస్తారు అని అడిగితే, నేను ఎప్పుడు రావాలో డైరెక్టర్ గారు అనేసి చెప్పకుండా మన ఋషి గారు, నేను ఎప్పుడు రావాలో మన వాళ్ళు డిసైడ్ చేస్తా అంటారు, అప్పుడే వస్తాను అనేసి చెప్పడము చాలా చాలా ఫన్నీగా అనిపించింది. అలాగే చాలా సీరియస్గా కూడా అనిపించింది. అది అయిపోయిన తర్వాత మన వసుధార క్వశ్చన్లు అడుగుతా అంటారు. కానీ ఋషి సార్ ఒక్క చెప్పారు. ఏం చెప్పారంటే, ఇప్పుడు నేనున్నా లేకపోయినా సీరియల్లో నన్ను ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటా ఉంటారు, ప్రతిరోజు ప్రేమిస్తూ ఉంటారు అని చెప్పడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు మీకోసం అనేసి వెయిటింగ్ చేస్తూ ఉంటారు. గుప్పుడంత మనసు సీరియల్ చూస్తూ ఉండేది మీకోసం అనేసి. సరే అనేసి మళ్ళీ క్యారెక్టర్లు చేంజ్ ఉంటుందా ఎంటీగా అనేసి, ఇప్పుడు గెటప్లో ఉన్నారు కదా, ఆటో డ్రైవర్ అనలాగా లేకపోతే లారీ డ్రైవర్ అనలాగా ఏదో గెటప్లో ఉన్నారు కదా. ఆ గెటప్పే 100% ఫిక్స్ అయిపోయినట్టుంది. ఎందుకంటే కొత్త వర్షన్ అనుకోవచ్చు, లేకపోతే కొత్త క్యారెక్టర్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు అనేసి ఋషి సార్ చెప్తా ఉంటారంటే, ఖచ్చితంగా 100% ఇది కొత్త వర్షనే ఉంటుంది, కొత్త సీరియల్లే మొదలవుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ మన ఫర్దర్ వీడియోలో కూడా చెప్పాను. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్లు మరిన్ని ఇస్తూ ఉంటాను. చూడండి, నేను చెప్పిండేది 100% రైట్ అవుతా ఉంది. అందుకోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సీరియల్ రివ్యూల్ చేసేది ఎందుకు చేస్తా ఉన్నాను అనేసి ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఇప్పుడు మీరు ఒక అనుకుంటారు కదా, ఇప్పుడు ఈ సీరియల్ చేస్తా ఉన్నాం మనము, దీని గురించి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, బిగ్ బాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనేసి మీరు అనుకుంటారు కదా. ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, కానీ ఏ విధంగా ఫేస్ చూపించి మీకు మెసేజ్ ఏం పెట్టినా కానీ నేను ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాను. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియోని చూడండి. లైక్ చేసినారంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి పోతుంది అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. థ్యాంక్ యూ.